వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకేమన్నా మీరు ఏం చెప్పాలనుకున్నా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. తొలిసారి లోక్సభకు ప్రియాంక చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం. కేరళ సాంప్రదాయ చీర కాసావు ధరించి హాజరు. ప్రమాణం తర్వాత రాహుల్తో ప్రియాంక ఆత్మీయ ఆలింగనం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ప్రియాంక గాంధీ ఎంపీగా మొదటిసారిగా, అంటే ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నా కానీ ప్రజాప్రతినిధిగా మాత్రం మొట్టమొదటిసారిగా వయనాడ్ నుంచి గెలిచి అత్యధిక మెజారిటీతో గెలిచి ఇప్పుడు పార్లమెంట్కు రావడం జరిగింది. సో పార్లమెంట్లో ఇప్పుడు రాజ్యసభలో సోనియా గాంధీ, పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సో పట్టుత్వం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువైపోయినట్టుగా ఒక రకంగా, సో ఎక్కువ గలం వినిపించేటట్టుగా కూడా ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మొత్తానికైతే ప్రియాంక గాంధీ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో జార్ఖండ్లో సీఎంగా హేమంత్ ప్రమాణం. రాహుల్ సహా ఇండియా కూటమి నేతలు హాజరు. జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్ 4వసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేశారు. గురువారం రాంచీలోని మోరాబాదీ గ్రౌండ్లో భారీ జనసందోహం మధ్య ఆయనతో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. మొత్తానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూటమి లెక్కలా ఉన్న లెక్క మొత్తానికి అయితే జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం జరిగింది. సో జార్ఖండ్లో వచ్చేసి ఇక్కడ హేమంత్ ప్రమాణం, ఇక్కడ మహారాష్ట్ర మాత్రం ఇంతవరకు కొలిక్కి రాలేదు. సో ఇంకా అక్కడ ఎవరు సీఎం అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జనవరిలో పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. వాస్తవానికి జనవరి 24 లేదా జనవరి 14 ఆ టైంలో కంపల్సరీగా నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత మొత్తానికైతే ఫిబ్రవరి 1st వీక్లో ఎలక్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చిన్న వినికిడిగా ఉంది. సో ఖచ్చితంగా మాత్రము స్థానిక ఎన్నికలు వచ్చినాయి. ఆ స్థానిక ఎన్నికల్లో ఇంతకుముందు 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పోటీ చేసే అర్హత లేకుండే, బట్ ఇప్పుడు అర్హత ఉంది. సో పోటీ చేయొచ్చు అన్నట్టు. సో ఖచ్చితంగా ఆ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వెల్లడించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎన్ఐసికి ధరణి చిక్కులు. ధరణి పోర్టల్ నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. ఈ నెలాఖరుతో ప్రైవేట్ ఏజెన్సీ టెరాసిస్ కాంట్రాక్టు గడువు ముగుస్తున్నది. పూర్తి బాధ్యతలు ఎన్ఐసికి అప్పగించే క్రమంలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. 3 రోజులుగా సర్వర్ నిలిచిపోవడంతో అప్లికేషన్లు పెండింగ్లో ఉంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ ధరణి నుంచి ఈ ఎన్ఐసికి అప్పచెప్పారు కదా. సో ఎన్ఐసికి అప్పచెప్తే ఇక్కడ కొంచెం అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉండి కొంచెం ఇబ్బంది అవుతుందంట. సో దానికి అప్లికేషన్లు మొత్తం పెండింగ్లో పడ్డాయని ఇక్కడ వార్త, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫుడ్ పాయిజన్ ఇంకా బీఆర్ఎస్ కుట్రలు. హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతలు కుమ్మక్కు. త్వరలో అన్ని బయటకు వస్తాయని చెప్పేసి మంత్రి సీతక్క అంటుంది. కుట్రలో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామసభ పెట్టకుండా అనుమతి ఇచ్చిండ్రు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దిలావర్పూర్ రా పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుద్దాం అని చెప్పేసి తెలుద్దామని సవాల్ విసురుతుంది మంత్రి సీతక్క. మొత్తానికైతే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు ఉన్నాయని చెప్పేసి సీతక్క అంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసినా సరే, అక్కడ ప్రతిపక్షం ఏం చేసినా సరే, ఇక్కడ అధికార పక్షం ఏం చేసినా సరే అని మీ యొక్క కుట్రలు అనేది వాస్తవానికి మీ రాజకీయంగా ఏమైనా ఉంటే వ్యూహాలు రచించండి, ఎత్తుగడలేయండి, ఏదైనా చేయండి, కానీ పిల్లల జీవితాలతో మాత్రం ఆడుకోకండి. ఇది తప్పు మొత్తానికైతే. ఎందుకంటే పిల్లల ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ. సో చేసి మాత్రం లాభం లేదు. మీ వల్ల, మీ రాజకీయాల వల్ల సామాన్యులు
ఈ యొక్క భవిష్యత్తు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఈ యొక్క దేశ భవిష్యత్తు నాశనం అవుతున్నది. కొంచెం దాని మీద చూస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కుట్రలు చేసే లెక్కల ఒక రకంగా ఈ యొక్క గురుకులాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది, ప్రత్యేకంగా నియమించేటట్లు చేసింది ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అక్కడ ఏదో రగడ జరుగుతుంది, ఈ యొక్క ప్రభుత్వాన్ని నిందించే దిశగా ఏదో చేస్తున్నారనే విధంగా. ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా కానీ అక్కడ అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. మీరేం చేసినా అని అక్కడ చెల్లుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేసింది మీరే. ఆ విధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. అన్నీ కోల్పోయిన తర్వాత చేయడం వేరు, ముందే చేయడం వేరు. ఎందుకంటే మీ మీద బట్టగాల్సి చేసేస్తున్నారు, లేకపోతే ఇంకేదో అవుతున్నదని చెప్పేసి ఆలోచన చేసే కన్నా ముందే వాళ్ళ దీన్ని చర్యలు తీసుకుంటే చేస్తే మంచిగా ఉంటుంది, చేయకపోతే ఉన్న ఉద్యోగం కూడా వీక్తుంది అనే విధంగా ఒక లెక్క ఉంటుంది. సో వాళ్ళ తప్పుడు ప్రయత్నాలు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, లేకపోతే ఇంకేదో వస్తుంది అని చెప్పేసి వాళ్ళ పనులు చేసే క్రమాలు జరుగుతాయి. సో మొత్తానికైతే మీరు రాజకీయాలు చేయండి, కానీ పిల్లల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, అది తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా మేమైతే సూచన చేస్తున్నాం. దాంతోపాటు ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి అక్కడ ఈ యొక్క గ్రామ సభలు కూడా పెట్టకుండా ప్రజల నిర్ణయం తీసుకోకుండా ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చేసిందంటే కేటీఆర్. దాని మీద కేటీఆర్ సంతకం కూడా ఉందని చెప్పేసి నిన్న ఖచ్చితంగా చెప్పేసింది మంత్రి సీతక్క. ఆ విధంగానే ఈ యొక్క గ్రామసభలు ఇప్పుడు నేటి ప్రభుత్వము గ్రామసభలు పెట్టి ప్రభుత్వ నిర్ణయాలతోటి ఈ యొక్క ప్రజల నిర్ణయాలు ఏందో, ప్రజల స్పందన ఏందో తెలుసుకుందామని చెప్పేసి వెళ్తే మాత్రం లగచర్ల ఘటనను ఆమె ముందుకు తీసుకొచ్చి చూపించింది. సో ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి సవాల్ విసురుతుంది. మొత్తానికైతే ఇక్కడికి ఈ యొక్క దిలావర్పూర్కి ఆడ ఎవరు పర్మిషన్ ఇచ్చినో చూద్దాము, డైరెక్ట్ తెలుసుదాం అని చెప్పేసి సవాల్ విసురుతుంది మంత్రి సీతక్క. సో దీనికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఫుడ్ పాయిజన్ ఘటనలపై టాస్క్ ఫోర్సు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జిల్లా స్థాయి ఆఫీసర్లతో కమిటీ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. తనిఖీలు చేపట్టి కారణాలు బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశం. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 స్కూల్ స్టాఫ్లతో ఏర్పాటు. పర్యవేక్షకులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసర్లు. ఉత్తర్వులు జారీ. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని టీచర్లు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ సూచన. గురుకులాలు, హాస్టళ్ల, స్కూళ్లను తరచూ విజిట్ చేయాలని కలెక్టర్లకు ఆర్డర్. దాంతోపాటు నిర్లక్ష్యం చేసే వాళ్లను డ్యూటీ నుంచి తొలగిస్తామని హెచ్చరిక అని చెప్పేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగానే అరుచుకున్నాడు అన్నట్టు. కానీ ఎంత అరుచుకున్నా అని అది క్షేత్రస్థాయిలో జరగడం మాత్రం కీలకం. దానికి అధికారులు కొంచెం స్పందించేటట్లుగా ఉండడం కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇట్లా ఉంటే కొంచెం ఇబ్బంది చాలా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ మొత్తానికి అయితే కొత్త కమిటీలు ఏర్పాటు చేసారు. కానీ ఒక రకంగా ఇది నిత్యం జరగాలి. 2-3 నెలలు జరగడం, నెల రోజులు జరగడం, వారం రోజులు జరగడం కానీ నిత్యం జరగాలి. ఎందుకంటే ఈ అధికారులకు కూడా పని ఉన్నట్టు ఉంటుంది కదా. పని లేనప్పుడు ఇట్లా పోవాలి, ఆ గురుకులాల్లో ఒకసారి చూసి రావాలి, లేకపోతే ఇంకో గురుకులానికి పోవాలి, హాస్టల్లకు పోవాలి, స్కూళ్ళకు పోవాలి అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్లు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అప్పుడప్పుడు వీళ్ళు కూడా విజిట్ చేస్తుంటే బాగుంటుంది కదా. ఏ టైంలో ఎవరు వస్తారో నాయన అని మంచి ఫుడ్ పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మంచి ఫుడ్ పెట్టేటట్లుగా కూడా వాళ్ళకు నిధులు ఇవ్వడము, ఇవి కూడా చేస్తే కూడా బాగుంటుంది. వాటికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూసుకుంటే కూడా బాగుంటుంది. ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. సో మొత్తానికైతే ఇది జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క హైకోర్టు మొట్టిగా వేసి తప్ప ముందలు కదలేని పరిస్థితి అన్నట్టు. ప్రభుత్వం తొందరగా తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలు. ఎందుకంటే ప్రాణాలు పోయినాక ఇక చేసేం లాభం ఉంటుంది చెప్పండి. ఆ విధంగా ఇకమైనా మీరు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే బెటర్. అప్రతిష్టల పాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. విద్యార్థులను, టీచర్లు, ఆఫీసర్లు కన్నబిడ్డల్లా చేసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు తరచూ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలని తాను పదే శాసిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం ఏమిటని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం
వ్యవహరించినట్లు తేలితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు అని చెప్పేసి ఇక్కడ పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో కొత్తగా 1000 మంది ఉపాధ్యాయులను నియమించడంతో పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు కూడా పెంచామని సీఎం గుర్తు చేశారు. పేద విద్యార్థుల కోసం తాము అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టించేలా ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మీరు చెప్పిన మాట ఇది కరెక్టే, ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎందుకు జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇదే జరుగుతుంది. మీరు ఆదేశాలు ఎట్లా ఇచ్చినా కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆమె అమలు కావట్లేదు, వాళ్ళు వ్యవహరించట్లేదు, వాళ్ళు తనిఖీలు చేపట్టడం లేదు. ఎందుకు జరుగుతుంది అనేది మీరే చూడాలి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్న ఈ యొక్క అధికారులు ఏం పని చేస్తున్నట్టు, వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో ఎందుకు వెళ్ళట్లేకపోతున్నారు? 1 గంట సేపు ఇట్లా విజిట్ చేసి వస్తే అయిపోతుంది కదా. మధ్యాహ్నం టైంలో లంచ్ టైం అని చెప్పేసి అట్లా పోయొచ్చి ఏదో హాస్టల్ ఏదో స్కూల్కి ఒకసారి పోయేస్తే ఆడ ఏం జరుగుతున్న విషయం చూడొచ్చు. తనిఖీలు చేస్తున్నారు. ఏ టైంలో ఎవరు వస్తారో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంటే వాళ్ళు కంపల్సరీగా మంచి ఫుడ్డే పెడతారు. ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో వర్క్ జరిగేటట్లు చూడాలి. ప్రతి ఒక్క అధికారి, ఈ యొక్క ప్రజాప్రతినిధి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అవసరమైతే ఇక్కడ ఎవరున్నా కానీ అందుబాటులో ఉంటే ఆ స్థానికంగా ఉన్న హాస్టళ్ళు, ఈ యొక్క స్కూళ్ళు విజిట్ చేస్తే బాగుంటుంది. మధ్యాహ్నం టైంలో ఫుడ్ ఎట్లున్నది ఒకసారి ఉదయమే వెళ్ళిపోవాలి. అవసరమైతే పిల్లల్ని అడిగితే అన్నీ తెలుస్తాయి. ఆ విధంగా మొత్తానికైతే ఎన్ని జరిగినా కానీ మీరు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావట్లేదు. వీటి మీద ఒకసారి నజరేస్తే కూడా బాగుంటుంది. సీఎం గారికి ప్రత్యేక సూచన. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు దిలావర్పూర్ ఇంథనాల్ ఫ్యాక్టరీకి నాడు అడ్డగోలుగా పర్మిషన్లు పిఎంకే కంపెనీకి వంతపాడిన గత బీఆర్ఎస్ సర్కార్ ఇష్టం వచ్చినట్లు మినహాయింపులు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దాంతోపాటు బీఆర్ఎస్ గురువింద గింజ కేటీఆర్ది మిడిమిడి జ్ఞానం. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లకు నాడు మంత్రి పదవులు ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీపై బురద చల్లాలని చూస్తున్నాడు అని చెప్పేసి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నాడు. మొత్తానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈ యొక్క బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కదా. సో వాళ్ళకు సంబంధించి అప్పుడు మంత్రి పదవులు ఎట్లా ఇచ్చినావు మరి కాంగ్రెస్ వాళ్ళకు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఇదే కిషన్ రెడ్డి. సో దానికి సంబంధించిన వార్త. జలాంతర్గామి నుంచి K4 మిసైల్ పరీక్ష సక్సెస్. అణ్వస్త్రాలను అడ్డుకోవడంతో భారత్ సత్తా మరింతగా పెరిగింది. న్యూక్లియర్ మిసైళ్లను అడ్డుకుని ధ్వంసం చేయగల అధునాతన K4 బాలిస్టిక్ మిసైల్ను బలాంతర్గామి INS అరిగాత్ నుంచి ఇండియా నేవీ విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే యుద్ధాలకు సక్సెస్ఫుల్గా ముందుకు కదులుతుంది ఇండియా. ఎందుకంటే అక్కడ ఏమాత్రం ప్రమాదాలు పొంచి ఉండాలని వాటికి ధీటుగా ఇక్కడ అణ్వస్త్రాలను ప్రయోగించి, అంటే అక్కడ నుంచి ఈ న్యూక్లియర్ మిసైళ్లను కూడా అడ్డుకునేటంత కెపాసిటీ ఉన్న వాటిని మనం తయారు చేస్తున్నాం అన్నట్టు. సో మొత్తానికి K4 మిసైల్ పరీక్ష సక్సెస్ అయిందంట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి. రామగుండంలో ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి. దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి. వంశీకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని హామీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం అందజేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్లు తీసుకురావాలి తెలంగాణకు అని చెప్పేసి ఈ యొక్క ఎంపీలు, ఈ యొక్క సీఎం మొత్తానికైతే తనలాడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సీఎం చొరవతోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రజల కళ నెరవేరనున్నది.
కాంగ్రెస్ ఎంపీలు అంటున్నారు. 2025 ఆగస్టు కల్లా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. విభజన హామీలపై కేసీఆర్ ఏనాడు కేంద్రాన్ని కలవడలేదని ఫైర్. మొత్తానికి ఏనాడు కలవలేదు అసలు, అక్కడ పోతే కదా అసలు. నువ్వు నాకు ఇచ్చేదే ఉంది, నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే నీకు ఇస్తా, తీసుకపో, మాది ధనిక రాష్ట్రం అని చెప్పేసి అక్కడ నుంచి నిధులు తీసుకురాకపోయా, ఇక్కడ నుంచి మాత్రం ధనిక రాష్ట్రం అనుకుంటా 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. అక్కడ నుంచి తీసుకురావాలి, ఎందుకంటే జిఎస్టీ అక్కడ కూడా మనం ట్యాక్సులు కడుతున్నాం, అక్కడ నుంచి కూడా మనకు నిధులు వస్తాయి, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి వస్తాయి కదా. అదేవిధంగా అవసరమైతే ప్రత్యేక నిధులు వచ్చేటట్టు చూడాలి వీలైతే, కానీ ఉన్నాయి కూడా వదులుకుంటే మాత్రం ఇట్లా 7 లక్షల కోట్ల అప్పు అయినట్టు అవుతుంది. సో ఆ విధంగా కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే ఇది వార్త. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొత్తానికి మనకు వస్తుంది, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు విఐపీల వివరాలు ఇస్తలే అని చెప్పేసి ఇక్కడ వార్త. కులగణ సర్వే జరుగుతుంది, దానికి సంబంధించింది. దాంతో విఐపీలు వివరాలు ఇస్తలే, కులగణ సర్వేకు సహకరించని కొందరు విఐపీలు, నేతలు, సర్కారు ఉద్యోగులు. జిహెచ్ఎంసీలో 5 లక్షల కుటుంబాల వివరాలు నమోదు కాలే. జూబ్లీ హిల్స్లో ఎమ్మినేటర్లకు తన వివరాలు అందజేసిన సీఎం. దాంతోపాటు విఐపీలు, ప్రజాప్రతినిధులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తానికి సీఎం కూడా ఈ యొక్క కులగణ సర్వేలో పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన విజువల్ ఇక్కడ చూడవచ్చు, ఫోటో. సో దానికి సంబంధించింది ఇక్కడ ఏంటంటే కులగణ సర్వేకు కొంతమంది సహకరించట్లేదు అన్నట్టు, దానికి సంబంధించి ఈ యొక్క స్పెషల్గా వాళ్ళని చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు, ఈ యొక్క అధికారులకు స్పెషల్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు అమయ్ కుమార్పై క్రిమినల్ కేసు పెట్టండి, భూదాన్ భూముల స్కామ్లో డీజీపీకి ఈడీ సిఫార్సు అని చెప్పేసి రెవెన్యూ ఆఫీసర్లకు కూడా బిగిస్తున్న ఉచ్చు. తాజాగా ఎంట్రీ ఇచ్చిన భూదాన్ యజ్ఞ బోర్డు, మహేశ్వరం తహసీల్దార్ సహా 5గురికి నోటీసులు. డిసెంబర్ 6న బోర్డు ఎదుట హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు. మొత్తానికి అమయ్ కుమార్ ఉన్నాడు కదా, అమయ్ అంటే నిన్న చూస్తున్నాం కదా మనము వార్తలు, మన రంగారెడ్డి మాజీ కలెక్టర్. సో మొత్తానికి అమయ్ కుమార్కి మాత్రం మొత్తానికి క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అయితే ఇక ఒకటొకటి తూగుతుంటే అన్నీ వెళ్తున్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించింది ఇక వెనకాల ఉన్న వాళ్ళకు కూడా ఉచ్చు బిగిస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. 10th ఎగ్జామ్ 100 మార్కులకు ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత అని చెప్పేసి ఇక్కడ వార్త. గ్రేటింగ్ విధానానికి స్వస్తి. 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్ 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ కీలక మార్పు చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు అని చెప్పేసి. 10th ఎగ్జామ్ ఇంతకుముందు గ్రేటింగ్ సిస్టమ్ ఉంటుండే కదా, దానికి స్వస్తి పెడుతున్నారు అన్నట్టు. ఇంతకుముందు లెక్కలనే మళ్ళీ 100 మార్కులకు పెట్టేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త ఈసారి నుంచే స్టార్ట్ అవుతుందంట. కొంచెం దానికి మాత్రం కొంచెం పిల్లలు బాగా ఇబ్బంది పడతారేమో మరి. 10వ తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానంలో పాటు గ్రేటింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మొత్తానికి అయితే ఈసారి నుంచే వస్తున్నాయంట. సో మొత్తానికి 10th మార్కులు ఎగ్జామ్లో మార్కులు గ్రేటింగ్ సిస్టమ్ పోతుంది. 20 మార్కులు కూడా ఎత్తేస్తున్నారు, 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 2 నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ. 215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ. వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా 400 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ. ఒక్క పోతిరెడ్డి పాడు ద్వారానే 190 టీఎంసీలు తరలింపు. సోమశిల, కండలేరు, గండికోట రిజర్వాయర్లలో స్టోరేజ్. కేఆర్ఎంబి ఆదేశాలు బేఖతరు అని చెప్పేసి ఇక్కడ బోర్డు మీటింగ్లో ఏపీ వైఖరిపై ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న అధికారులు అని చెప్పేసి. మొత్తం గుంజుకపోయినాక ఈ అధికారులు ఏం చేస్తారు, తీసుకపోతుంటే ఏం చేసారు ఇక్కడ దీనిలో మీద. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మన తెలంగాణ కోసం మనం కొట్లాడినాం కదా, మరి ఆ నీళ్లు ఇప్పుడు కూడా దోచుకొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్రీశైలం మొత్తం ఖాళీ చేసి పెట్టిరాడా? మరి ఏపీ తీసుకొని పోతుంటే ఏం చేసినట్టు? అడ్డుకట్ట వేయాలి కదా, దానికి ఏమైనా సహకరిస్తుందా ఈ ప్రభుత్వం? ఏమైనా సహకరిస్తుందా? ఈ విధంగా కూడా ఆలోచన చేయొచ్చు కదా. ఒకవేళ సహకరించకపోతే ఎందుకు అడ్డుకుంటలేదు? అధికారులు ఏం పని చేస్తున్నారు అక్కడ? మొత్తానికి అయితే మన నీళ్ళు మళ్ళీ దోసుకొని పోతున్నారు.
4 రోజులు అయితే తాగానికే కూడా నీళ్లు గతి లేకుంటాయి. మళ్ళా కొంచెం ఆలోచన చేయాలి కదా. మొత్తానికైతే ఇప్పుడు బోర్డు మీటింగ్లో ఏపీ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న అధికారులు. అక్కడ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పొజిషన్లు అయితే ఉండవు కదా, ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు ఆడ తీసుకొని పోయి నిల్వ చేసుకుంటున్నారు. మరి మన పరిస్థితి ఏంది మరి? తాగునీటికి కూడా ఇబ్బందులు అవుతాయి. ఓసారి ఆలోచన చేయాలి కదా దాని గురించి. మొత్తానికైతే 2 నెలల్లోనే ఖాళీ చేసి పెట్టారు శ్రీశైలం మొత్తం. ఇది పరిస్థితి. మొత్తానికి మన వెలుగు దినపత్రిక. ఓకే, మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొత్తానికి లోక్సభలో కొత్త కళ, సభ్యురాలిగా ప్రియాంక ప్రమాణం, గ్యాలరీ నుంచి వీక్షించిన సోనియా గాంధీ, పార్లమెంటులోకి వస్తుండగా ఫోటోలు తీసిన అన్న రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఇండియా కూటమిలో చిచ్చు, కాంగ్రెస్కు రబ్బర్ స్టాంపులా ఉండం, పార్లమెంటు సమ్మనపై మమత ఆగ్రహం, అతి విశ్వాసంతోనే మహారాష్ట్రలో ఓటమి అని చెప్పేసి ఈ యొక్క మమత మొత్తుకుంటుంది. ఈ యొక్క ఇండియా కూటమిలో మొత్తానికి చిచ్చు రగులుతుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 12న విచారణకు హాజరు కావాలి, కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు, అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా, మంత్రిపై కేసు నమోదు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ నాంపల్లి కోర్టుకు కంపల్సరీ హాజరు కావాలని చెప్పేసి కొండా సురేఖకు నోటీసులు అందించారు. ఈ యొక్క అక్కినేని నాగార్జున వాళ్ళ పరువు నష్టం దాబా ఉంది కదా, సో వాళ్ళు వేసిన కేసు ఉంది కదా, ఈ సమంత ఇష్యూ ఉంది కదా, దానికి సంబంధించిన వార్త. హైదరాబాద్, ఈ యొక్క సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో డిసెంబర్ 12వ తేదీన విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రిపై కేసు నమోదుకు ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేసు చేసే ఛాన్సెస్లు ఉన్నాయని చెప్పేసి ఓ లెక్క. దాంతోపాటు 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది మొత్తానికి ఈ యొక్క ఆస్ట్రేలియాకు సంబంధించింది. కీలక బిల్లులను ఆమోదించిన ఆస్ట్రేలియా పార్లమెంటు, జాబితాలో యూట్యూబ్కు మాత్రం మినహాయింపు, వయసు ధృవీకరణ బాధ్యత సంబంధించి వేదికలదే అని చెప్పేసి ఉల్లంఘిస్తే 280 కోట్ల జరిమానాలు, పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం రీత్యా నిర్ణయం అని చెప్పేసి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రధాని అల్బానీస్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం రాత్రి మైలురాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మైలురాయి లాంటి నిర్ణయం అంటే కీలక నిర్ణయం అన్నట్టు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలకు నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. పిల్లల వయస్సు ధృవీకరణకు సామాజిక మాధ్యమాల వేదనలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు ఏడాది గడువు ఇచ్చింది. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది అని చెప్పేసి మిగతా 2వ పేపర్లు ఉంది. సో సిచ్యువేషన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఈ 16 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు మొత్తం ఈ యూట్యూబ్లకు రీల్స్ అని లేకపోతే ఏదో అని ఇంకేదో అని మొత్తానికి పిల్లలు సగం నాశనం అవుతున్నారు. ఈ అట్రాక్షన్కు ఈ యొక్క చాటింగ్లు అంతా తికతిక అయిపోతుంది. మొత్తం వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు. దాంతోపాటు విద్యకు దూరం అవుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు, బయట జరిగేటివి మొత్తం ఏదేదో అవుతున్నాయి మొత్తం. సో దానివల్ల చాలామంది ఈ రీల్స్ పిచ్ అయితే చాలా ఉంది పిల్లలకు. దానివల్ల విద్యకు దూరం అవుతున్నారు, టైం కేటాయించలేకపోతున్నారు. టైం ఎక్కువ దానికి కేటాయించడం, దాని మీద ఆసక్తి చూపించడం, ఇలాంటివి జరిగి వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. మనం డైలీ చూస్తున్నాం పేపర్లల్లో ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టు. మైనర్ అమ్మాయికి ఏమంటారు ఇక ఇతర కారణాలు అన్నీ ఇంకా ఉంటాయి అన్నట్టు. లవ్ అఫైర్ సంథింగ్ ఏదో చాటింగ్లు ఇట్లా ఇబ్బందులు సంథింగ్ అన్నీ జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలి, పిల్లలు దానికి లోను కాకుండా ఉండాలి. దాంతోపాటు ఫోన్ ఇస్తే, చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తే కూడా దాన్ని గెలుకుంటా కూర్చుంటారు. ఫోన్ ఇవ్వకపోతే మారం చేస్తారు, అవసరమైతే ఇక ఇంకేదో చేస్తారు. దాంతో పాటు ఈ గేమ్స్ పిచ్చి, ఈ యొక్క ఉంటాయి కదా కొన్ని బాంబులు వేసుకునేటివి, కాల్చుకునేటివి గేమ్లు ఉంటాయి, అవి ఆ గేమ్లు ఆడుకుంటా కూర్చుంటారు పిల్లలు. సగం దానిల వల్ల కూడా నాశనం. సో మొత్తానికైతే ఈ యొక్క ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి రాష్ట్రాలు దేశాలు అన్నీ తీసుకోవాలి. ప్రపంచ దేశాలు అన్నీ తీసుకుంటే కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎందుకంటే యువత ఖరాబ్ అవుతుంది, యువత ఈ యొక్క సామాజిక మాధ్యమాలకు లోన్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో దానికి సంబంధించి ఈ ఆస్ట్రేలియా నిర్ణయం చాలా మంచి నిర్ణయం. సో ఈ యొక్క
ఈ చాటింగ్లు ఇలాంటి కొత్త కొత్త యాప్లు కూడా వస్తున్నాయి అన్నట్టు. ఏదో డేటింగ్ యాప్లు అంట, ఏదో యాప్ అంట, ఏదో తిక్క లెక్కలు మొత్తం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో దానిల వల్ల కూడా సగం పైసలు, ఈ కేసులు కూడా అవుతున్నాయి, క్రిమినల్ కేసులు. సగం పైసలు తీసుకొని పోతున్నారు. ఆ చాటింగ్ చేసేస్తే అకౌంట్లో పైసలు వేయండి అని చెప్పేసి వేయించుకుంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు పరిస్థితి. అన్ని ఫేక్ ఐడీలు ఉంటాయి. సో ఆ విధంగా కొంచెం ఇలాంటివి మన భారతదేశంలో వస్తే కూడా చాలా మంచిది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సంక్రాంతికి పంచాయతీ భేరీ, జనవరి 14న నోటిఫికేషన్, ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు, 3 దశల్లో నిర్వహణ. తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు 2 పిల్లలకు తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా తర్వాత ఉంటాయంట. దాంతోపాటు 2 పిల్లలకు మించి సంతాన నిబంధన ఎత్తివేత, సమగ్ర కులగణనపై డిసెంబర్ 10 వరకు నివేదిక. అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం, కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీ స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, ఈలోపు రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క రైతు భరోసా, రేషన్ కార్డులు ఆలోపు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి కొంచెం పట్టుత్వం పెరుగుతుంది స్థానిక ఎన్నికల్లో. లేకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది చాలా అవుతుంది. నిన్న ఒక భద్రాద్రి కొత్తగూడెంలో నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఒక చిన్న వార్త, ఒక చిన్న వీడియో. ఒక ముసలామ ఏమంటారు, బస్సు తప్ప మిగతా ఏమీ లేవు హామీలు, అతల కేసీఆర్ అవసరమైతే ఆ పక్క దేశాన్ని నమ్మైనా సరే మనకు పెడుతుండే అనే విధంగా మాట్లాడుతుంది ఒక అవ్వ. మొత్తానికి సాపిస్తుంది అన్నట్టు. అవ్వకు తెలుసో తెలియదో మనకు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు అప్పు చేసుకొని ఇప్పుడు ఇంట్లో అప్పు చేసి తెచ్చిపెడితే కొడుకుని తిట్టవా నువ్వే? అప్పు తెచ్చిపెడితే బాగుంటుందా? రేపు పొద్దుగాల అది నేనే తినే పడుతుంది కదా, దానికి మిత్తిలు కట్టాలి కదా, అప్పులో వచ్చి ఇంటి మీద పడతారు కదా. మరి నా కొడుకు అయితే తెచ్చిపెడుతున్నాడు అనే విధంగా చిన్నగా లాజిక్ మీద మాట్లాడుతున్నావు, మంచిదే, సంతోషం. బట్ ఆ అప్పు తీసుకొచ్చి పెడితే కూడా బాగుండదు, చాలా ఇబ్బంది అవుతుంది. ధనిక రాష్ట్రం అని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా సర్వనాశనం చేసిరు. 7 లక్షల కోట్ల అప్పు అయింది. సో అవ్వకు లేకపోతే అలాంటి పరిస్థితిలో ఉన్న పెద్ద మనుషులకు తెలియకపోతే తెలియజెప్పాలి. ఎందుకంటే కొంతమంది గ్రామ సభలో ఏమంటారు, ప్రచారాలు రథాలు వేసుకొని పోతే ఏమిచ్చిండు అంటే అభివృద్ధిని ఇస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. ఈ యొక్క అది డెవలప్ అయితే ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో నుంచి ఈ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని కూడా అవసరమైతే గవర్నమెంట్ కంపల్సరీగా వాళ్లకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వల్ల. దాని నుంచి వస్తుంది. ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఈ యొక్క చిన్నవి ఉంటాయి కదా, ఏమంటారు మేకప్లు వేసుకునేటోళ్ళు, అట్లాంటివి కూడా ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడనే నేర్పించి, ఇక్కడనే చేపించి వాళ్ళకు సంబంధించిన ఇస్తే ఆ సర్టిఫికెట్ల నుంచి బ్యాంకుల్లో రుణాలు వస్తాయి. రుణాలు వస్తే కూడా వాళ్ళు పని చేసుకుంటారు, ఉపాధి పెరుగుతుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ లెక్కల అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి, అంతే తప్ప ఈ యొక్క హైదరాబాద్ మూసీ రివర్ కూడా డెవలప్ అయితే, ఈ యొక్క మూసీ పునర్జీవం అయితే మంచినీళ్ళు ఉంటాయి, ఇక్కడ ఆ రోగాలు పెద్దగా రావు. దాంతోపాటు ఈ వరదలు అలాంటి నష్టం జరగదు. వాటితో పాటు ఆరోగ్యాలు బాగుంటాయి. వీటితో పాటు ఈ యొక్క స్థానికంగా ముందుకు వెళ్ళే ఈ యొక్క మూసీ నది పరివార ప్రాంతాల్లో ఉన్నాయి కదా, అక్కడ ఉన్న భూములన్నీ పంట పొలాలుగా మారుతాయి. అక్కడ ఉన్న స్థానికులు మంచి అవుతారు. అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏమంటారు, నోటికి వచ్చింది ఇవి ఇవ్వకపాయ మొత్తానికి నాశనం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇంతవరకు ఏ సీఎం చెప్పలేదు, ఏ సీఎం చెప్పలే. 18,500 కోట్లు దాదాపుగా మనకు బడ్జెట్ వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. 18,500 కోట్లు మనకు బడ్జెట్ వస్తుంది ప్రతి నెల, అవి మేము ఇట్లా ఖర్చు పెడుతున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ మిత్తులు కట్టుకుంటా మరి చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు. ప్రతి ఒక్క దాంట్లో మీకు ఆశ చూపి మొత్తం తీసుకొని తిన్నారు వాళ్ళు. మీ యొక్క స్థానికంగా మీరు చూడండి, ఇదే గత సీఎం, మాజీ సీఎం కేసీఆరే అన్నాడు అప్పుడు 30% కమిషన్ తీసుకుంటున్నారని. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎలా చూడాలి? 3 లక్షలు ఇచ్చిన వాడికే ఆడి దళిత బంధు, 3 లక్షలు ఇచ్చిన వాడికే వాడికి డబుల్ బెడ్రూమ్. అలాంటి పరిస్థితి ఉంటే 3 లక్షలు ఉన్నవాడు వాడు ధనికుడు అవుతాడు, కానీ సామాన్యంగా మధ్యతరగతి లెక్కలో ఉంటుంది, కానీ నిరుపేద కాదు కదా.
3 లక్షలు వాడు తీసుకురావాలంటే ఎట్లుంటుంది? సో ఆ విధంగా కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు మనము ఫ్రీగా రావాలి ఫ్రీగా రావాలి ఫ్రీగా రావాలంటే కూడా కాదు కదా, మనమే ఆలోచన చేయాలి. ఫ్రీగా వస్తే బటన్ పడుతుంది, మనమేనే పెడతాడు. అప్పుడు మీకు గత 10 ఏళ్ల కింద నూనె రేట్ ఎంత ఉండే, ఈ యొక్క పెట్రోల్ రేట్ ఎంత, డీజిల్ రేట్ ఎంత ఉండే, దాంతోపాటు నిత్యావసరాల రేట్లు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగినాయి? అప్పుడు కోటర్ రేట్ ఎంత ఉండే, ఇప్పుడు కోటర్ రేట్ ఎంత అయింది? మీకెళ్ళే తీస్తున్నాడు, మీకే ఇస్తున్నాడు. అది ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. మీనే తీసుకొని మీకే ఇస్తున్నాడు, మీకు అర్థమైతే లేదు. అవి ఇవ్వడం కరెక్ట్ కాదు. అట్లా మొత్తానికి మనమీనే భారం. మళ్ళా ఒక్కొక్క కుటుంబం పైన దాదాపుగా ఇప్పుడు 7 లక్షల రూపాయలు అప్పు ఉంది ఒక్కొక్క కుటుంబం మీద. నా మీద ఏడుంది అబ్బా అప్పు నీవు అని అంటారు, కానీ ఆ అప్పును మనంగా కట్టాలి. 7 లక్షల కోట్ల అప్పు అంటే ప్రతి ఒక్క కుటుంబం మీద పడ్డది ఆల్రెడీ. సో అవి ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఒకవేళ అవగాహన లేని వాళ్ళకు, తెలియని వాళ్ళకు కూడా మనం చెప్పే ప్రయత్నాలు చేయాలి. అక్కడ పోయేటోళ్ళు, ఈ యొక్క ప్రచారానికి పోయేటోళ్ళు కూడా వాళ్ళకి చెప్పాలన్నట్టు. ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేదు అంటే అప్పులు ఉన్నాయి, ఎవరు తీసుకొచ్చి ఎట్లు ఇస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఇయ్యాలనుకున్నా అని సవరిస్తున్నారు కదా, సంతోషంగా. అభివృద్ధి మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు కదా, సంతోషం కదా. అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకపోతే మీరు పక్కనే చూడొచ్చు, ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇప్పుడు తెలుసా ఆడ బకాయిలు, వితౌట్ బకాయిలు దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పు ఉంది ఆడ. 11 లక్షల కోట్ల అప్పు, మనకంటే 4 లక్షల కోట్ల అప్పు ఎక్కువ ఉంది ఆడ. మళ్ళీ ఆడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఆ పక్కన పోతే రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. నిరుద్యోగం, పని లేక దండలాడుతున్నారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఏపీ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి? ఇక రాజధాని అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు కదా, ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, నిరుద్యోగులను తీసేస్తున్నారు కదా. మరి ఒకసారి ఆలోచన చేస్తే ఏమైంది? ఏ హామీ ఇకపై అంటే సంవత్సరం పొద్దులా ఎన్ని సవరించుకొని చేస్తున్నారు. ఏ శాఖలో పోయినా అని మొత్తం బకాయిలే బయటపడుతున్నాయి కదా. మీకు కనిపించట్లేదా? బకాయిలు ఎన్నెన్ని ఉంటున్నాయి, స్కామ్లు ఎన్నెన్ని ఉంటున్నాయి. ఏమంటారు, బైకుల మీద ఒకటేసారి 17-20 గొర్రెలు వేసుకుపోయినట్టు, ట్రాక్టర్లో ఏమంటారు ఇదే ఆటోలో ఒకటేసారి 300 గొర్రెలు వేసుకుపోయినట్టు. ఏమున్నాయి ఇవి? ఆ 200 కోట్ల స్కాము ఈ యొక్క ఎక్కడ పోయినా కానీ కనిపిస్తుంది. ఈ విద్యుత్ స్కామ్ ఎంత ఉంది, కాళేశ్వరం స్కామ్ ఉంది. కాళేశ్వరం స్కామ్ తెలియదా మీకు? ఈ ప్రాణహితకు 35,000 కోట్లు సరిపోతుండే, మరి ఎందుకు 1,27,000 కోట్లు ఖర్చు పెట్టిరు అని చెప్పేసి అంటలేదా? మొత్తానికి బయటపడుతున్నాయి కదా ఒకటొకటి. భూములు ఎక్కడ పోయినాయి? భూములు మొత్తం అమ్ముక తింటున్నారు కదా, కబ్జాలు పెట్టేసారు కదా. ఒకటొకటి బయటికి వెళ్తుంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చేయాలి మనం. కొంతమంది తీస్మార్కాలలాగా ఆడ పోతారు. ఏమిచ్చిందా మీ రేవంత్ రెడ్డి, లేకపోతే ఏమిచ్చిందా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మొత్తం నాశనం చేసిండ్రయా అని చెప్పేసి మాత్రం మాట్లాడుతుంటారు. ఏమిచ్చిండ్రు అంటే అభివృద్ధిని ఇస్తున్నారు. అభివృద్ధి జరిగితే మనకే మంచిది కదా, ఉపాధి దొరుకుతుంది కదా. అలాంటి దాని మీద ఇప్పుడు నిన్న వార్తలు చూసినాం మనము. ఈ అసైన్ భూములు రీసైన్ జరుగుతుంది కదా. అవసరమైతే ఆ భూములను ప్రతి ఒక్క గ్రామంలో చూడండి, ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అనే విధంగా కాదు ఇక్కడ మేము మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పని మనకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. కాబట్టి గత ప్రభుత్వం నీ మీద అప్పు చేసి పెడితే బాగుండేనా, ఇప్పుడు అప్పు లేకుండా చేయాలనే ఆలోచనతోటి అభివృద్ధి మీద ఫోకస్ పెడితే బాగుండేనా? ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరే చూడండి. ఇప్పుడు చాలామంది అంటారు ఈ యొక్క కబ్జాలు పెట్టేటోళ్ళ మీద ఫోకస్ పెట్టేసి ఈ యొక్క హైడ్రా నడుస్తుంది కదా. లేదు పేదల మీద నడుస్తుంది అంటారు. కబ్జాలు పెట్టేసి ఈ పేదలకు కూడా ఒక రకంగా అమ్మినట్టు కూడా ఉందాడా? వాళ్ళకు కూడా పునరావాసం కింద ఏదైనా ఇతర ఏమన్నా సోర్స్ చూస్తున్నారు వాళ్ళు. సో ఒక్కసారి ప్రభుత్వాన్ని కూడా సహకరించాలి. వాళ్ళందరూ పోయి తీస్మార్కాలలాగా పోయి ఏమిచ్చింది అది అని చెప్పేసి వాళ్ళ మీద గప్పాలు కొట్టి వాళ్ళు ప్రచారాలు చేయనీయకుండా ఇలాంటివి కూడా ఇలాంటివి తప్పు అన్నట్టు. ఏమేం చేస్తున్నారు అనేది కూడా చూడండి ఒకసారి. రైతు భరోసా ఇయ్యలేదు అంటే రైతు భరోసాను ఒక్క లిమిట్లో ఇవ్వాలి. 10 ఎకరాల లోపు ఇవ్వాలి. ఏమంటారు ఈ యొక్క 7 ఎకరాలకు ఇవ్వాలి. అంతవరకు తప్ప ఇంకా వేరే లెక్కలు ఇవ్వకూడదు. ఈ రైతులకు ఏమంటారు బోనస్గా ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నారు. ఈ యొక్క రైతుల పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడు, 50 ఎకరాలు ఉన్నోడు, లేకపోతే 150 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు ఎన్ని పైసలు పోతాయి వాళ్ళకు?
పక్కన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలు ఇక్కడ తీసుకొని వచ్చి మొత్తం కొంటున్నారు, భూములను మొత్తం కొన్నారు. వాళ్ళకి ఎట్లయినా అని పైసలు వస్తాయని. మరి ఎక్కడ పోతున్నాయి పైసలు? పేదోన్ని కొట్టడం, పెద్దోనికి ఎట్టడం జరిగింది అక్కడ. ఇక్కడ పెద్దోన్ని కొట్టి పేదోనికి ఎడుతున్నారు, పెద్దోన్ని అక్రమంగా జరగని వెళ్లకుండా చూస్తున్నారు. సో ఆ విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి సహకరించడం కూడా మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నీ మీద భారం పడుతుంది కాబట్టి నువ్వు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఆ దేశం అమ్మిండు, ఇల్లు అమ్మి పెడితే బాగుంటుందా? పెద్దమ్మ నువ్వు ఒకసారి ఆలోచన చేసి తల్లి, మన ఇల్లు అమ్మి మనకు పెడితే బాగుంటుందా? మనం బిర్యానీ తింటాం కానీ ఇల్లు పోతుంది, అది కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. కొంచెం అట్లాంటి మాటలు అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుసలేదు, ఏం అర్థమవుతలేదు అని చెప్పేసి 4,000 పింఛన్ 5,000 పింఛన్ అంటే ఈ అప్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ సవరించుకొని కొంత టైం పడుతుంది. మనం కూడా ఆలోచన చేయాలి. సో మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికైతే ఈ 3 దశల్లో నిర్వహణ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఈ యొక్క ఎన్నికలు ఉండబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈ యొక్క స్థానిక ఎన్నికలు. దాంతోపాటు ఇద్దరు పిల్లలను మించి సంతానం నిబంధత ఎత్తివేత, సమగ్ర కులాల గణనపై డిసెంబర్ 10 వరకు నివేదిక, అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం, కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీలు స్థానాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, ఈలోపే రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రైతు భరోసా వేస్తారంట. ఈ రేషన్ కార్డులు కూడా తొందర ఇవ్వాలి. దానితో పాటు ఇక్కడ చూడండి, ఈ యొక్క కులగణన సర్వే అనేది దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో నడుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ పేదోన్ని పెద్దోనిగా చేయాలని ప్రయత్నిస్తుంది. అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూడండి. వచ్చే 3,000కు 4,000కు 5,000కు ఆశపడకండి. మీ యొక్క కుటుంబంలోనే ఒకరు సర్పంచ్ అవుతారు, మీ యొక్క కుటుంబంలోనే ఒకరు ఎంపీటీసీ అవుతారు, మీ యొక్క కుటుంబంలో ఒకరు జెడ్పీటీసీ అవుతారు. అలాంటి పరిస్థితి, ఎందుకంటే చట్టసభలో కూడా వెళ్ళే ఛాన్సెస్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఇస్తున్నారు. సో ఏమంటారు, 10 రూపాయల కన్నా లోన్ తీసుకొచ్చేటట్లుగా ఏదైనా అర్హులుగా ఉండేటట్లుగా చూస్తున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించేటట్టు చూస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారని చూడండి. గత సంవత్సరం గత బీఆర్ఎస్ పార్టీ లెక్కల మీకు తెలుసు దాదాపుగా తక్కువ ఈ యొక్క మన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లు ఎన్ని అయినాయి చూడండి. ఉద్యోగాలు ఇచ్చిర్రా 10 సంవత్సరాలుగా? మరి ఉద్యోగాలు అన్ని ఎక్కడ పోయినాయి? రిటైర్డ్ ఎంతమంది అయ్యారు? ఎంతమంది సీనియర్లు రిటైర్డ్ అయిన వాళ్ళని ఎంతమంది కొనసాగించిండ్రు? అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఆలోచన చేస్తలేరు? మొత్తానికి ఇట్లాంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా సృష్టించే విధంగా ఉంది కాబట్టి మనం కూడా ఆలోచన చేసే ప్రయత్నాలు చేయాలి. మొత్తానికి ఫ్రీగా వచ్చే దాని కోసమే ఆలోచన చేసుకుంటుంటే మన భవిష్యత్తు నాశనం అవుతుంది. నీకు ఏమన్నా 4,000 పింఛను, లేకపోతే 5,000 పింఛను, లేకపోతే ఇంకోటి రావాలి అని చెప్పేసి ఈ యొక్క రైతు రుణమాఫీ ఇంతకుముందు చేయలేరు కదా. రైతు భరోసా ఇయ్యకపాయ అంటే రైతు రుణమాఫీ కూడా అవుతుంది కదా. రైతు రుణమాఫీ క్షేత్రస్థాయిలో అయ్యేటట్టుగా చేసుకునేటట్లు కూడా చూడాలి కదా. సో ఒకవేళ అయితే 2 లక్షలు వస్తాయి, 5-6 వేలు కావాలన్నా 2 లక్షలు కావాలన్నా చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. మీరే 10,000 20,000 ఇస్తారు మహా అంటే, అంతకుమించి ఇయ్యరు కదా రైతు భరోసా. కానీ 2 లక్షల రుణమాఫీ అంటే ఎక్కువ వచ్చినట్టే కదా. కొంచెం వీటి మీద ప్రత్యేకంగా మనం ఫోకస్ పెట్టి ఆలోచన చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించడం లాంటివి చేయాలి. బయట వాళ్ళు చేయలేరు కాబట్టి ఏదైనా అని ఒకటి ఫేక్ ఐడీలు పెట్టేసి ఏదైనా మాట్లాడతారు. అవి నమ్మకండి దయచేసి. నిజమేంటో తెలుసుకోండి. నిజమేంటో తెలుసుకుంటే అర్థమవుతుంది. సో ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సూచన చేస్తూ చెప్తున్నాం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 10వ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు అని చెప్పేసి వార్షిక పరీక్షల్లో మార్కులతో గ్రేడింగ్, పరీక్షల్లో మార్కులతోనే గ్రేడింగ్ అని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ అధికారుల కీలక నిర్ణయం. సమాధానాలకు 24 పేజీల బుక్లెట్, అదనపు సమాధాన పత్రాలు ఉండవు అని చెప్పేసి పరీక్ష ఫీజు 5వ తేదీ వరకు పొడిగింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈసారి 10th క్లాస్ పిల్లలకు కొంచెం ఇక 20 మార్కులు ఎత్తేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క 100 మార్కుల లెక్కలు అది వస్తుంది బుక్లెట్ కాబట్టి కొంచెం ఇబ్బంది. సో మొత్తానికి ఈసారి నుంచి నడుస్తుంది అది. సో దానికి సంబంధించింది. దాంతోపాటు పాఠశాలలు గురుకులాలకు తరచూ తనిఖీ చేయండి అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులను కన్నబిడ్డల మాదిరిగా చూడాలి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతో ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం ఇవ్వాలి. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. కలుషిత ఆహార ఘటనలపై సీఎం తీవ్ర ఆగ్రహం. బాధ్యులపై వేటు వేయాలని ఆదేశం. కలుషిత ఆహారంపై టాస్క్ ఫోర్సు
ఘటనలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీ కారణాలు బాధ్యుల్ని గుర్తించి నివేదికకు ఆదేశం. హాస్టల్ విద్యాలయాల్లో ఆహార భద్రత కమిటీలు రోజు కిచెన్ ఆహార పదార్థాల ఫోటోలు తీయాలి. మధ్యాహ్నం బియ్యానికి మళ్ళీ పాలిషింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అన్నీ కరెక్ట్ చేసి చేయాలని చెప్పేసి మొత్తానికి మస్తలాడుతున్నారు. కానీ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ప్రత్యేక ఫోకస్ పెడితేనే అవుతుంది, లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. దయచేసి ప్రభుత్వం చూస్తే కూడా బాగుంటుంది. మొత్తానికి ఈసారి 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయంట. దాంతోపాటు జెడ్పీటీసీలు 538, ఎంపీటీసీలు 5,817 ఎంపీటీసీలు ఉన్నారు. సో ఈ దాంట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక ఎన్నికలు, దానికి సంబంధించింది. దాంతోపాటు సెకీతో ఒప్పందంపై జగన్ అడ్డగోలు వాదన అని చెప్పేసి ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ బుకాయింపు. నెట్వర్క్ ఛార్జీలపై అప్పుడే చెప్పిన అధికారి. 2021 యూనిట్ సౌర విద్యుత్తు 2.49తో 25 కొనడం భారం కాదా అని చెప్పేసి అంటున్నారు. అప్పట్లో విద్యుత్ కూడా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. మొత్తానికైతే భారం మొత్తము ప్రజల మీద పడ్డది. సో దాంతోపాటు కార్పొరేషన్ టెండర్లలోనూ అదే ధర పలకలేదా అని చెప్పేసి ఆ టెండర్లను రద్దు చేసే సెకీతో ఎందుకు డీల్? సెకీ నుంచి కొనేది అదాని పవర్ను కాదా అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి అదాని పవర్నే కొంటున్నారు కదా, అదాని కరెంట్నే కొంటున్నారు కదా అని చెప్పేసి మొట్టికాయలు వేస్తూ మొత్తానికి క్వశ్చన్స్ వేస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక జగన్మోహన్ రెడ్డిని. సో దానికి సంబంధించిన వార్త. తెరచాటు ఒప్పందం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఒకరు గిల్లితే మరొకరు ఏడ్చినట్టుందని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నాడు. బీఆర్ఎస్ మాదిరి బీజేపీ డ్రామాలు చేయదు, అబద్ధాలు చెప్పదు. కారు షెడ్డులో ఉన్న దాని తాళాలు చేతిలోనే అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు. చేతిలోనే అంటే కాంగ్రెస్ చేతిలో అన్నట్టు, చేయి గుర్తు కదా, కాంగ్రెస్ చేతిలో ఉండయి అని చెప్పేసి బండి సంజయ్ అంటున్న వార్త. సో దాంతోపాటు ఇథనాల్ పరిశ్రమపై కిమ్ కర్తవ్యం. కేంద్రం నుంచి కేవలం ఇథనాల్ తయారీకి అనుమతి. గత ప్రభుత్వం హయాంలో ఇతర ఉత్తర్వులకు ఓకే అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఈ మేరకు అనుమతులను రద్దు చేయాలా లేదా పూర్తి రద్దుకు కేంద్రానికి సిఫార్సు చేయాలా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇథనాల్ పరిశ్రమ డైరెక్టర్లుగా తలసాని కొడుకు, వియ్యంకుడి కొడుకు అని చెప్పేసి గ్రామసభ పెట్టకుండా కేటీఆర్ అనుమతించారు. రాష్ట్రంలో దాడుల వెనుక రాజకీయ కుట్రలు, వాటిని త్వరలో బయట పెడతామని చెప్పేసి మంత్రి సీతక్క అంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే కేసులు, కమలం హస్తం కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన కేటీఆర్ నేడు తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ తయారీ పరిశ్రమ అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు. ఆలస్యంగా వెలుగు చూసిన రైల్వే శాఖ ఉత్తర్వులు. విభజన హామీలపై సమీక్షలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. త్వరలో ఎన్టీపీసీ విద్యుత్తు ప్లాంట్ 2వ దశ అని చెప్పేసి ఇక్కడ బయ్యారంపై లోతైన అధ్యయనం అవసరమని వెల్లడి. ఇక్కడ మొత్తానికి కాజిపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది కదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఆ భూమిపై ఆధారాలు చూపండి. ఈడీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈఐపిఎల్తో పాటు 4గురికి నోటీసులు. 100 ఎకరాల భూదాన్ భూమిలో 50 ఎకరాలు అమ్మినట్లు పేర్కొన్న ఈడీ 6 ఆధారాలతో హాజరు కావాలి. భూదాన్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల వ్యవహారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే అక్కడ ఉన్న అమ్మాయి కుమార్కు మాత్రము ఉచ్చు బిగించకపోయింది ఆ లెక్క. దాంతోపాటు కాంగ్రెస్తోనే రైతు రాజ్యం అని చెప్పేసి తుమ్మల అంటున్నాడు. 30 రైతులకు మరో శుభవార్త. మంత్రి దామోదర్ రాజనరసింహ అంటున్నాడు. పాలమూరులో రైతు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది లోకం తీరు వార్తలు. సో
ఇక్కడ చూడండి లోకం తీరులో ఏం చేస్తుందంటే పలు ప్రభుత్వ పాఠశాలలో ఆహారం కల్తీ అని చెప్పేసి మొత్తం కల్తీ కనిపిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే రోజు జరుగుతున్న విషయం చూస్తూనే ఉన్నాగా. అధికారులు తనిఖీలకు వచ్చారని పిల్లలతో పాటు మధ్యాహ్నం భోజనం చేశారా అని చెప్పేసి అడుగుతుంది. మొత్తానికి వాళ్ళ భార్య ఏమంటారు సార్ పోయి ఆడ తనిఖీలు చేసేందుకు ఆడ ఇంత అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చింది, అట్లా ఆయన కూడా కక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి భార్య అడుగుతుందంట. మొత్తానికి అయితే ఈ యొక్క ప్రతి పాఠశాలలో అదే పరిస్థితి ఉందనేసి చెప్పకనే చెప్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి చెప్తుంది. మొత్తానికి ఇదే నిజం. ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక. మొత్తానికి ఈరోజు ప్రధాన వార్తలు, తెలంగాణ ప్రధాన వార్తలు ఇవి. మొత్తానికైతే చలి అయితే చాలా టూ మచ్గా పెడుతుంది, ఇబ్బంది. సో చలిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కాలుష్య రహితగా ఉంది కాబట్టి మొత్తానికి గాలులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అనవసరంగా చలి జర్ది సర్ది మొత్తానికి జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి సూచన చేస్తూ మొత్తానికి T9 న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.